భావి భారత పౌరులైన విద్యార్థుల్ని అన్ని విధాలా తీర్చిదిద్దడంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా కడప నగరం జెడ్పీ కార్యాలయ సభా భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నాన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న 110 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైందన్నారు. ఈ వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందిస్తుందన్నారు. ఈ తరుణంలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు కూడా అవార్డులు అందించాలని అపుస్మా భావిస్తోందన్నారు. ఇది ఒక్క కడపలోనే కాకుండా రాష్ట్రమంతటా కొనసాగడం అభినందనీయమన్నారు. ఈరోజు కడప జిల్లా అపుస్మా శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరినీ గుర్తించి దాదాపు 110 మందికి ఉత్తమ ఉపాధ్యాయులకి ఈరోజు అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతున్నది. నిజంగా అపుస్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా గుర్తించి ఈరోజు సన్మాన కార్యక్రమాలు వివిధ దశల్లో చేయడం జరుగుతున్నది. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రైవేటు విద్యాసంస్థలను రెండింటిని పరిశీలిస్తే 2 కోణాల్లో కూడా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరము ఇరు కోణాల్లో కూడా ఉన్నది. బట్ ఈరోజు ప్రైవేటు విద్యాసంస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకందరికీ కూడా ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమాలు జరగడం లేదు కాబట్టి వీరి ప్రతిభను ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు కదా అనేటటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు అపుస్మా అనేటటువంటి శాఖ అపుస్మా అనేటటువంటి సంఘము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు 4 గోడల మధ్య విద్యార్థులను ఎంత బాగా తీర్చిదిద్దుతున్నాడు, ఈ ప్రపంచానికి ఎంత మంచి పౌరులను అందిస్తున్నారు, సాంకేతికను పొందుపుచ్చుకొని ఈరోజు నవీన యుగానికి తగ్గట్టుగా విద్యార్థులందరినీ తీర్చిదిద్ది ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి గురువులను మనం ఎంతైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో ఈ అపుస్మా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులను సన్మానించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ అనేక కష్టకాలాల్లో కరోనా కష్టకాలంలో కానీ లేక ఎక్కడన్నా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ వీటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు కూడా ఈ అపుస్మా చేస్తున్నది. నిజంగా నేను ఈ సందర్భంగా అపుస్మాను అభినందిస్తూ ఈ కడప శాఖను కూడా అభినందిస్తూ 110 మందికి సన్మానం చేయడం అంటే చాలా మంచి సంప్రదాయం అని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లా అపుస్మా శాఖ తరఫున ఉత్తమ ఉపాధ్యాయులను అపుస్మా సభ్యులైనటువంటి ప్రతి పాఠశాలని ఎన్నుకొని 110 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో పాటు వాళ్ళను ఘనంగా సత్కరించి చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కర్నూలులో రాష్ట్ర స్థాయిలో మొత్తం అన్ని జిల్లాల నుంచి పిలిపించి రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. అప్పటి నుంచి రాష్ట్ర స్థాయిలో జరపడం కొంచెం ఖర్చుతోనూ శ్రమతోనూ కూడుకున్న వ్యవహారం కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా చేయాలన్నటువంటి అపుస్మా నిర్ణయం మేరకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలోనూ ఉత్తమ ఉపాధ్యాయులను అంటే ప్రతి పాఠశాలలో చాలా కాలంగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఒక డెడికేషన్తో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరినీ గుర్తించి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళకు తగు విధంగా సత్కరించాలని నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కడప జిల్లాలో గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇదే సభాభవనంలో ప్రతి సంవత్సరం కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ఉపాధ్యాయులను పాఠశాలల మేనేజ్మెంట్ నుంచి నామినేషన్స్ పంపిస్తే అవి తీసుకొని వాళ్ళను అద్భుతమైనటువంటి రీతిలో సత్కరించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కంటే కూడా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు డెడికేషన్తో పనిచేస్తున్నారు. మా దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయులు ఈరోజు విద్యా వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలబడ్డారు. అలాంటి ఉపాధ్యాయులను ప్రభుత్వం విస్మరించినా మేము
మా ఉపాధ్యాయులను తగు రీతిలో సత్కరించి ఇంకా వాళ్ళను తగు విధంగా ప్రోత్సహిస్తూ మరి ఇంకా మంచి విద్యా వ్యవస్థలో మంచి ఫలితాలు సాధించేదానికి ప్రయత్నం చేసే క్రమంలో ప్రతి సంవత్సరంలో మా ఉపాధ్యాయులను మేము సన్మానించుకోవడం జరుగుతుంది.